హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్జా టీవీ. నేను మీ యాంకర్ మౌనిక. హీరో కమల్ హాసన్కు అస్వస్థత అనే వార్తలు ఇప్పుడు వైరల్ అవ్వటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగటంతో ఇలా ఆసుపత్రికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. లోకనాయకుడు యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఆరోగ్యం పట్ల ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. జ్వరంతో పాటుగా కాస్త శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయట. దీంతో చెన్నైలోని పోరూరు రామచంద్ర ఆసుపత్రిలో ఆయన జాయిన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై కమల్ హాసన్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే నిన్ననే హైదరాబాద్ వచ్చిన కమల్ హాసన్ తన గురువైన కళా తపస్వి కె విశ్వనాథ్ను కలిసి వెళ్లారు. అలా నిన్న రాత్రికి చెన్నై చేరుకున్న తర్వాత ఇలా జరిగిందని తెలుస్తోంది. రాత్రి కాస్త జ్వరంగా ఉండడం, ఇలా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆసుపత్రికి వెళ్ళినట్లు సమాచారం. అయితే ఇప్పుడు కమల్ హాసన్ క్షేమంగా ఉన్నాడని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. కమల్ హాసన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు చెప్పినట్లు సమాచారం అందుతుంది. కమల్ హాసన్ ప్రస్తుతం ఎంత ఫామ్లో ఉన్నాడో అందరికీ తెలిసిందే. విక్రమ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లను కొల్లగొట్టేశారు. ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేశారు. తనకున్న అప్పులన్నీ తీర్చేశాడు. మళ్ళీ భారీ ప్రాజెక్టులు నిర్మించేందుకు రెడీగా ఉన్నాడు. ఇప్పుడైతే కమల్ హాసన్, శంకర్ కలిసి ఇండియన్ 2ని పూర్తి చేసే పనిలో పడ్డారు. మొన్న మధ్య జరిగిన కమల్ హాసన్ బర్త్డే పార్టీ వీడియోలో ఎంతగా వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. అందులో తన పాటలకు తానే స్టెప్పులు వేశారు మన కమల్ హాసన్. రాధిక, కమల్ హాసన్ కలిసి మత్తుగా అనే పాటకు స్టెప్పులు వేసి అందరినీ అలరించారు. అలా కాలీవుడ్ మొత్తం కూడా కమల్ హాసన్ బర్త్డే పార్టీలో సందడి చేసింది. ఇక ఆయన అభిమానులు అయితే కమల్ హాసన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సో ఇక మనం కూడా కమల్ హాసన్ త్వరగా కోలుకొని ఆరోగ్యంగా మన ముందుకు రావాలని మనం కూడా ఆశిద్దాం.